హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎరా వచ్చావా? ఇవాళ కూడా రాకపోతే కనపట్లేదు అని పేపర్లో ఇద్దాం అనుకో. ఓకే, ఈరోజు ఇంటికి వచ్చేసి నా ఫేవరెట్ హ్యాండ్ కంట్రోల్ కార్ మరియు ఇంకా ఈ రెండు థింగ్స్ అని చూపించబోతున్నాను అనమాట. ఈరోజు వచ్చేసి సెన్సరీ లైట్ అండ్ ఈరోజు వచ్చేసి డెకరేషన్ అయితే బాగా యూస్ఫుల్ అయింది. సో ఈ రెండు వచ్చేసి ఈరోజు చూపించబోతున్నా. అండ్ ఇంకోటి వచ్చేసి ఒకవేళ నా వాయిస్ కానీ క్లియర్గా లేకపోతే వచ్చేసి సారీ, ఎందుకంటే అగైన్ నాకు కోల్డ్ అండ్ కాఫ్. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో ఇప్పుడైతే ఓపెన్ చేయబోతున్నాను అనమాట. ఇది తీస్తే లోపల కంప్లీట్గా అయితే ఆల్రెడీ నేను ఓపెన్ చేసి చూసాను. మొత్తం కంట్రోలింగ్ ఇది చాలా డిఫికల్ట్గానే ఉంది. ఓకే, దాంట్లో చెప్తాను దాని గురించి ఏంటి వచ్చేసి. సో ఇలా ఉంటుంది మరి ఓవరాల్గా ఇలా ఉంటుంది. కార్, రిమోట్ అండ్ కంట్రోల్ హ్యాండ్ పెట్టుకునేది. సో దాంతోపాటు ఇది ఇచ్చారు. అదే మనకి ఇలా చూసి తెలుసుకోవడం, కానీ ఇది ఈ పేపర్ ఇచ్చారు మనకి. దీంతో పనిలేదు. ఇది వచ్చేసి ఈ ట్యాంక్లో నీళ్ళు ఫిల్ చేయడానికి అనమాట, వాటర్. వెనకాల నుంచి స్మోక్ వచ్చింది దీనికి, అందుకే ఇది స్పెషల్గా ఇది తీసుకున్నాను. అండ్ దాంతోపాటు ఒక ఎక్స్ట్రా స్క్రూ డ్రైవర్ కూడా ఇచ్చారు. సో నేనైతే ఇప్పుడు దీని ఇక్కడ రెండు బటన్స్ ఉంటాయి. ఈ బటన్ అయితే ఆన్ అయ్యిద్ది, ఇలా ఆన్ అయ్యిద్ది. అండ్ దీన్ని ఇప్పుడు మన లోపల అది ఎలా ఇచ్చినప్పుడే చూపిస్తున్నా. సో అది ఇవ్వడం అయితే డిస్కనెక్ట్ చేసి ఇచ్చారు. ఎందుకంటే డైరెక్ట్ కనెక్ట్ చేసి పెడితే ఖచ్చితంగా బ్లాస్ట్ అంటే ఇలా ఊడిద్ది, మొత్తం అయితే పారైపోయింది. సో మనం ఇది తీసుకుని ఇలా పెట్టాలి. పెట్టిన తర్వాత మనం ఆన్ చేస్తే సో ఆన్ అయితే అయ్యింది. ప్రస్తుతానికి ఒకసారి మనం పాటలు ఆపేద్దాం. ఓకే, సో చెప్పినాక కంట్రోల్కి వెళ్ళి చాలా డిఫికల్టీగా ఉంటుంది. సో లెట్స్ కీప్ దిస్ ఇన్సైడ్ అండ్ తెచ్చాట ఆలు పెట్టేసి ఇగో చూసారా. సో మనం ఇక్కడ రెండు బటన్స్ ఇచ్చారని చెప్పాం కదా. ఇది ఆనింగ్ ప్లస్ ఇంకో వచ్చేసి దీనికి మోడ్స్ మార్చడానికి. ఇప్పుడు ఇందాక లైట్లు అలా ఆన్ అయినాయి కదా, దానికి కొంచెం డల్ చేయడానికితో పాటు దాన్ని ఆపేయడానికి మామూలు ఇంకా సౌండ్ ఎఫెక్ట్స్ లాంటి ఏం రాదు. ఇది 2 మోడ్స్. ఇదిగో ఈరోజు చూసామో దీనికి 2 మోడ్స్ అన్నమాట. డ్రిఫ్టింగ్కి అండ్ రొటేటింగ్కి 2 మోడ్స్ అయితే దీనిలో ఉంటాయి. సో ఆయన టెస్ట్ అయితే చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ రిమోట్ మన మామూలు రిమోట్ లాగే, బట్ ఐ లైక్ దిస్ డిజైన్, కొంచెం స్పెషల్గా అయితే బాగుంది. ఇదైతే చూపిస్తాను. సో ఇవి రోజు ప్రస్తుతానికి ఇది కొంచెం పక్కన పెడతాం, ఎందుకంటే ఇది చాలా అంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉందని చెయ్యాలి అంటే, లైక్ దీన్ని కంట్రోల్ చేయాలి అంటే. సో ప్రస్తుతానికి దీన్ని పక్కన పెడతాం. అండ్ ఇంకోటి అయితే చూపిస్తాను. అండ్ ఇది 3D మూన్ ల్యాంప్. ఓపెన్ చేసేసరికల్లా ఇలా ఉంటుంది అనమాట. ఒక బాల్ స్ట్రక్చర్ ఇస్తారు అండ్ లోపల కొన్ని పార్ట్స్ ఇస్తారు. యా, మనం ఫస్ట్ ఈ పార్ట్స్ అయితే అసెంబుల్ చేద్దాం. ఇలా వెరీ ఈజీని అసెంబుల్ చేయగలుగుతాం. జస్ట్ మినిట్ గాయ్స్. ఎస్, లైక్ దిస్. అండ్ లోపల దీని దగ్గర ఇలా ఇస్తారనమాట. దీన్ని ఇలా తీసేసి అయితే ఆన్ చేయాలి. సో ఇదైతే నేను లైక్ చీకట్లో ఎలా అయితే చూపించబోతున్నా, డార్క్లో ఎలా ఉంటుందో చూపిస్తున్నా. సో లెట్స్ గో. సో చూసారు ఫ్రెండ్స్, ఇదైతే ఎంత అట్రాక్టివ్గా, ఇట్స్ లైక్ డెకరేషన్ అయితే ది బెస్ట్ అని చెప్పచ్చు. సో చూసారా, చూడండి ఒకసారి మీరు క్లియర్గా. అండ్ ఇది ఇప్పుడు వచ్చేసి మనం కార్ గురించి అయితే వెళ్ళిపోవడం పరండల్లో. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్ కంట్రోల్ కార్ గురించి అయితే చూద్దాం పరండి. సో మనం ఈ థింగ్ ఇచ్చాక కదా, దీన్ని మనం వచ్చేసి వాటర్లో ఇలా పెట్టి లోపల నీళ్ళు వస్తాయి. ఈ నీళ్ళు మనం దీనిలో ఓపెన్ చేసి, సో మొత్తం ఒకేసారి పోసేయకూడదు, స్లోగా పోయారు. ఎందుకంటే ఆ పేపర్ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది ఒకవేళ నీళ్ళు నడపకూడదని మెన్షన్ చేశారు. ఎందుకంటే నీళ్ళు పడితే లోపల ఉన్న సమ్ ఎలక్ట్రానిక్స్ అయితే దెబ్బతింటే అని చెప్పారు, క్లియర్గా అయితే చెప్పారు. సో ఆన్ చేద్దాం. దీని సౌండ్స్ వస్తే ఫస్ట్ సౌండ్ ఆపి, లేకపోతే చెప్పింది ఒక మొక్క అర్థం కాదు. సో స్టార్ట్. ఓకే, స్టార్ట్ అయింది. సో ఇప్పుడైతే మనకి ఎటువంటి సౌండ్. సో మనం ఈ థింగ్ ఇచ్చాక కదా, దీన్ని మనం వచ్చేసి వాటర్లో ఇలా పెట్టి లోపల నీళ్ళు వస్తాయి. ఈ నీళ్ళు మనం
దీన్ని ఇలా ఓపెన్ చేసి సో మొత్తం ఒకేసారి పోసేయకూడదు, స్లోగా పోయారు. ఎందుకంటే ఆ పేపర్ క్లియర్గా మెన్షన్ చేశారు, ఇది ఒకవేళ నీళ్ళు నడపకూడదని మెన్షన్ చేశారు. ఎందుకంటే నీళ్ళు పడితే లోపల ఉన్న సమ్ ఎలక్ట్రానిక్స్ ఇది దెబ్బతింటే అని చెప్పారు, క్లియర్గా అయితే చెప్పారు. సో ఆన్ చేద్దాం, దీని సౌండ్ చేసి ఫస్ట్ సౌండ్ ఆపాలి, లేకపోతే నేను చెప్పింది ఒక మొక్క అర్థం కాదు. సో స్టార్ట్. ఓకే స్టార్ట్ అయింది. పాస్. సో ఇప్పుడైతే మనకి ఎటువంటి సౌండ్. సో ప్రస్తుతానికి ఆ మ్యూజిక్ అయితే ఆపేసాను నేను. సో ఇప్పుడు పాస్ నుంచి తీయాలి. ఓకే చూసారు వెంటనే మూవ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ పాస్ నుంచి వచ్చేసి మనం లాంగ్ ప్రెస్ చేయాలి. లాంగ్ ప్రెస్ చేస్తే అప్పుడు స్మోక్ వచ్చింది. చూసారు చూడండి. సో ఈ స్మోక్ ఎలా ఉందా అని టచ్ చేసి చూద్దాం. వేరుగా అయితే అసలు ఏం ఉండవు, ఇట్స్ వెరీ కూల్. అండ్ స్మోక్ వస్తున్నట్టు పాస్ చేశాను ఇంకే మంచి. అండ్ ప్రస్తుతానికి ఇప్పుడు ఆపేద్దాం. సో ఇది ఎలా పెట్టుకోవాలంటే ఇక్కడ ఉన్నాయి కదా, దీన్ని ఇలా పెట్టుకొని దీన్ని ఇలా పెట్టుకోవాలి. చూడండి ఆ హాల్ లోపలికి మన థమ్ ఫింగర్ వెళ్ళాలి అండ్ దాని తర్వాత ఇలా పెట్టుకోవాలి. అండ్ ఈ వైర్ ఇచ్చాం కదా, ఈ వైర్ ఇచ్చింది ఇలా పెట్టుకోవాలి కిందకి. ఇలా చెప్పాను టూ మోర్స్ అని. సో ఓకే ప్రస్తుతానికి ఇది ఆఫీసా, మళ్ళీ పాస్కోడ్ చేద్దాం. ఓకే సో ప్రస్తుతానికి పాస్కోడ్ చేశాను. లైక్ ఇది ఆన్ చేస్తే ఏంటంటే ఒక మూడ్లో వచ్చేసి డ్రిఫ్టింగ్ అయితే వెళ్ళిద్ది అనమాట, దాని సౌండ్ ఎఫెక్ట్లు కూడా వస్తాయి. అండ్ ఇంకోటి వచ్చేసి రొటేటింగ్ సౌండ్ ఎఫెక్ట్స్ అంటే ఏమన్నా జస్ట్ అలా రొటేట్ అవుతూ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి నేను నెక్స్ట్ ఇప్పుడు చూపిస్తాను ఇది ఎలా వర్క్ అయ్యింది, ఎలా చెయ్యాలి అని, లైక్ ఎలా కంట్రోల్ చేయాలి అని. సో ప్రస్తుతానికి ఇది పక్కన పెడదాం, ఒకసారి రిమోట్ అయితే చూద్దాం. సో ఎప్పుడైతే వచ్చేసి నేను రిమోట్ అయితే చూపించబోతున్నాను అనమాట. సో ఈ మధ్యలో ఈ ఫస్ట్లో పవర్ బటన్ ఉంటారు, దాన్ని క్లిక్ చేస్తే కింద రెడ్ లైట్ అయితే వెలిగింది, బ్లింక్ అవుట్ ఉన్నాయి. ఎందుకంటే దీనికి కనెక్ట్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ మనం లైట్ ఆన్ చేద్దాం. సో దీనిలో అయితే ఎలా సౌండ్ ఆపాలి అంటే దీన్ని రైట్ సైడ్ బటన్ని ఇలా 2 సార్లు తిరిగి సౌండ్ అయితే ఆగిపోయింది. అండ్ ఈ మధ్యలో బటన్ చూడండి, దీన్ని నొక్కారు అనుకో ఇలా పైకి లెగ్సింది అనమాట, ఇంకోసారి నొక్కితే నార్మల్గా వెళ్ళిపోయింది. అండ్ ఇది ముందుకి వెనక్కి అండ్ ఇది డ్రిఫ్టింగ్ అనమాట. నైస్ ఇద్దరు. అండ్ దీనిలో అయితే నేను చూపిస్తున్నాను. ఇంకా ఈ బటన్ నొక్కి కింద అయితే దాన్ని ట్రై చేద్దాం రండి. సో చూడండి ఇప్పుడే మనం నొక్కుతున్నాం. నేను ఇప్పుడు బటన్ నేను నొక్కట్లా, అదే ఆటోమేటిక్గా మూవ్ అయిపోతుంది. దీనికైతే ప్రస్తుతానికి దేని దగ్గర సేఫ్ అని చెప్పాలి. ఓకే ఆపేద్దాం. సో అలా ఆపేసాం. అండ్ ఇప్పుడైతే మనం లైక్ ఫ్రంట్కి బ్యాక్ ఏది చూద్దాం, దాని కంట్రోల్స్ అండ్ డ్రిఫ్టింగ్ కూడా చూద్దాం. సో లెట్స్ గో. ఇదైతే ఈజీగానే ఉంది. ఒకవేళ ఒకసారి మ్యూజిక్ అయితే ఆన్ చేసి చూద్దాం. ఆపేసాను. సో ఇప్పుడైతే మనం దీంట్లో ఈ రూమ్లో వచ్చేసి స్మోక్ ఎఫెక్ట్ అనేది చూపించబోతున్నాను. సో దీని వచ్చేసి దీని మీద వచ్చేసి మనం ఈ మధ్యలో బటన్ అయితే లాంగ్ ప్రెస్ చేస్తే లైట్ స్మోక్ ఎఫెక్ట్ అయితే వచ్చింది. సో దీని హ్యాండ్ కంట్రోల్ వీడియో వచ్చేసి నేను నెక్స్ట్ వీడియో ఒకవేళ ఫుల్ వీడియో అయినా షార్ట్ అయినా మీకు యూట్యూబ్ ఛానల్ అయితే పెడతాను. అండ్ బై ఫ్రెండ్స్. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.